హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు ఆ, టమాటా రసం, బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా టమాటాలు వాష్ చేసుకొని హెడ్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే అందులో టాక్సిన్స్ ఉంటాయి. సో అవి కట్ చేసి పక్కన పెట్టేసుకొని అన్నీ సగం కట్ చేసుకుంటే సరిపోతుంది. సగం సగం ఒక్కో టమాటాని సగం సగం కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చింతపండు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, కరివేపాకు, పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని ఇవి మరిగించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఇవి మరుగుతూ ఉండగా కరివేపాకు తీసుకొని వాష్ చేసి మరుగుతున్న వాటర్లో వేసి తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. సో ఇందులో మనం కారం ఏమి వేయమో, ఆ ఎండుమిరపకాయలతోటి కారం సరిపోతుంది. అది చూసారా, ఉడికిపోయిందండి. మనకి ఉల్లిపాయ మెత్తగా అయిపోతే రసం రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం చల్లారబెట్టుకుని అందులోంచి రసం తీసుకోవాలి. దానికంటే ముందు వడగట్టేసుకొని ఫస్ట్ మనకి ఇప్పుడు ఎంత రసం కావాలో అంత వాటర్ వేసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు అండి, ఇప్పుడన్నా వేసుకోవచ్చు. తర్వాత తాలింపులో మనం రసం వేస్తాం కదా, అప్పుడన్నా ఉప్పు వేసుకోవచ్చు. సో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని రసం తీసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని అందులో ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేశాను. రసం తీసి నేను స్టవ్ మీద పెట్టాను. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలతో పోపు వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, చిన్నగా దంచి వేసుకుంటే బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చాలామంది రసం అనగానే పులుపు కదా అని బెల్లం కానీ పంచదార కానీ వేస్తారంటే నేనైతే ఏం వేయను. చింతపండు కొద్దిగా తక్కువ వేసుకుంటే మనకి సరిపడా పులుపు వస్తుంది. సో మనం రసం అంతా కూడా తాలింపులో వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. చూసారా ఎలా మరుగుతుందో? చాలా ఫాస్ట్గా మరుగుతుంది, ఎందుకంటే ముందే దాన్ని బాయిల్ చేసాం కదా. కట్ చేసిన కొత్తిమీర వేసి 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసాను. అలాగే గరం మసాలా. టమాటా రసంలో మెయిన్ ఇదేనండి. మామూలు ప్రొసీజర్ అన్నీ ఒకటే, బట్ ఇందులో ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట చారుకి. చూసారా, అయిపోయింది ఇది. స్టవ్ ఆపేసిన తర్వాత రసం ఇది. సో ఇప్పుడు మీకు బీట్రూట్ ఫ్రై చేసుకోవడం చూపిస్తాను. ఇది నేను చెక్కు తీసి పెట్టుకున్నాను. సో ఇది తురుముకునే గిన్నె అండి. ఇలా తురిమి పెట్టుకోవాలి పక్కన. కళాయిలో ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వాము వేసుకొని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఎక్కువ ఫ్రై చేయకూడదు. బీట్రూట్తో పాటు అది కూడా ఫ్రై అవ్వాలి.
చాలా కలర్ఫుల్గా ఉన్నది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కలర్. సో ఇది కూడా వేసేసుకొని, బీట్రూట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు, సో ఫ్రై అయిపోయింది. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా మనకి ఫ్రై అయిపోతుంది, తురిమాం కదా. సో అందుకోసం చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అదే ముక్కలు అయితే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు సగం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కారం, కొద్దిగా గరం మసాలా, అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్గా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయింది. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.